పరిశుద్ధ గ్రంథంలోంచి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసారమ్మా. 1 నుంచి 6 వచనాలు చదువు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చాలు ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీపించి నీ పాద సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని గ్రహించు హృదయాన్ని దయచేయండి. గ్రహించిన ఉపదేశాన్ని పాటించు జ్ఞానం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జీవము కలిగిన దేవుని సంఘంలో పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి అని ప్రారంభించిన ఉపదేశాలు మొన్నట 2-3 వారాల క్రితం నుంచి మనం ధ్యానం చేసింది ఏంటంటే, సంఘములోనే, దేవుని సంఘములోనే, దేవుని పిల్లల్లోనే శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు ఉంటారని. ఇప్పుడు మరొక అంశాన్ని ధ్యానం చేద్దాం. అదే అధ్యాయం కిందకు వస్తే ఏమన్నారంటే పౌలు, నేను నేర్పరి అయిన అని ఉంది. పునాది మీద కట్టుచున్నాను అని మాట రాశారు. అంటే ఇప్పుడు చదివిన లేఖన భాగంలో చూస్తే మనమే మన ఇల్లు అని లేదు, మనమే ఆయన ఇల్లు. అంటే కట్టబడే ఇల్లు ఎవరిదై ఉంటుంది అంటే మనది కాదు, ఆయన ఇల్లు. కానీ కట్టేది ఎవరు? పునాది ఏంటి, ఇల్లు అంటే మెటీరియల్ ఏంటి, వీటిని గురించి మనం ధ్యానం చేద్దాం. మనకు తెలిసిన అంశాలు చాలా ఉంటాయి, ప్రతిసారి చదువుతున్నప్పుడల్లా కొత్తవి కనిపిస్తాయి. లేకపోతే ఈ సజీవమైన వాక్యం ఇన్ని సంవత్సరాలు పేజీలు మారకుండా, తీయకుండా, కలపకుండా ఉండదు. అందుకనేది నిత్య నూతన పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నా అంటారు దీన్ని. హల్లెలూయా. ఈరోజు నా ధ్యానం చేస్తున్న అంశంలో మనమే ఆయన ఇల్లు. అంటే మనమే ఆయన ఇల్లు అంటే ఇల్లుకి పునాది లేకుండా ఇల్లు లేదు. ఆ తర్వాత పునాది తర్వాత మెటీరియల్, ఏ మెటీరియల్తో కడతామనేది మన చాయిస్, మన డబ్బు. మూడవదిగా మన ఇల్లు మనమే కట్టుకునే స్థాయి నుంచి ఒకరు కట్టందే మనం కట్టుకునేదాకా రాదు. అది బైబిల్ సత్యాలు, బైబిల్లోంచి మీకు నేను చూపిస్తాను. ఈ రోజున ఒక ఇల్లుకి ప్రాముఖ్యంగా ఏం కావాలా? పునాది కావాలి. పునాది ఏంటి? మనం వేసుకునే పునాదులు ఉంటాయా, ఆయన వేసే పునాది ఉంటుందా? ఏదైనా పునాది లేకుండా కట్టబడకూడదు. పక్కన అంతంత గుంటలు తీపిస్తే ఏం కడుతున్నారు ఇక్కడ అన్నాడు. కాంపౌండ్ వాల్ అన్న, పక్క స్థలం ఆయన వస్తే ఇదేం కాంపౌండ్ వాలే, ఇంత గోతులు పిల్లర్లు ఏంది అన్నాడు. నేను కట్టేది వరద వచ్చినా నీళ్ళు వచ్చినా పడకుండా ఉండడానికి కట్టుకుంటున్నా అని చెప్పిన. అంటే కట్టేటప్పుడే ముందు జరగబోయే ప్రమాదాలను గుర్తుపట్టి సిద్ధపడి కట్టడానికి ఈరోజు డబ్బు ఎక్కువ వద్దు, కానీ ప్రమాదం వచ్చినప్పుడు అందరూ పోతే మనమే ఉంటాం. భవిష్యత్తును గుర్తుపట్టి చేసే దాంట్లో ఇప్పుడు సమయము, డబ్బు, శ్రమ అన్నీ కూడా ఎక్కువే ఉంటాయి. ఇప్పటికిప్పుడు రెడీమేడ్ కావాలంటే ఉంటుంది, అది ఉండద్దు. ఉదాహరణకి ఆ ప్రీకాస్ట్ వాల్స్ వచ్చినాయి కదా, అదే వెనక పెడితే ఎట్టుంటుంది పొలం దగ్గర? మీకు సంగతి తెలుసా, దానికి కింద నుంచి ఇటు దూవితే మళ్ళీ ఎవడన్నా రావచ్చు. చూడ్డానికి గోడలాగా అందంగా డిజైన్ ఉండొచ్చు, కానీ అది లోపడున్న వాడికి సేఫ్ ఎప్పటికీ కాదు.
కింద ఒక రంధ్రం తీసినా కింద నుంచి రావచ్చు, ఒక తనిదన్నా. కానీ దూరం నుంచి చూస్తే కట్టిన దానికన్నా కూడా పెట్టిందే అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం కట్టుకోకుండా పెట్టుకున్నాం అనుకో, అందంగా ఉండొచ్చు లైఫ్, కానీ అది నిలిచేది కాదు. శత్రువు ఏ రీతిగా అయినా సరే లోపలికి వచ్చేస్తాడు. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు అంటే కొరింథీ 3:16లో దేవుడు నివసించదగ్గ, అంటే ఇల్లు మనం కట్టుకుంటే మన ఇంట్లో మనం కాదు ఆయన ఉండాలి. అది జస్ట్ విజిటింగ్. అది ఇది ఈ ప్లేస్ ఉందనుకోండి, ఇది వచ్చిపోయేది, కానీ నివాసం ఉండే అంత సౌకర్యాలు ఇక్కడ లేవు. 1 గంట ఉంటాం, 2 గంటలు ఉంటాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాం. ఆ తర్వాత ఈ హాలు పనిచేయదు. ఇప్పుడు దాకా కూర్చున్నావు కదంటే కూర్చోవడానికి ఉండడానికే ఉంది, కానీ ఒకడు నివసించదగినంతగా ఇందులో సౌకర్యాలు ఏమీ లేవు. చాలామంది లైఫ్లు కూడా దేవుడు వచ్చి వెళ్ళినట్టునే ఉంటాయి, కానీ నివసించదగ్గే అంత సౌకర్యాలతో మన ఇల్లు కట్టబట్టలేదు. మరి ఓ దేవుడు నివసించదగ్గ ఆలయముగా, ఇల్లుగా కట్టబడాలి అంటే ఒక మనిషి నివసించడానికి, జీవితాన్ని జీవించుటకు అవసరమైన అన్నీ కూడా ఒక ఇంట్లో ఉండాలి. అంటే ఒక హాల్ అనేది ఇంట్లో భాగమే, కానీ హాలే ఇల్లు కాదు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా, మన గుండెల్లో కూడా అందరికీ హాళ్ళు ఉంటున్నాయి, కానీ అందరూ నివసించదగ్గేటట్టుగా లేదు. అంటే అందులో కూర్చోలేమా, విశ్రాంతి తీసుకోలేమా, కొంతమేరకే, ఎక్కువ పనికొచ్చేది కాదు. సో మన ఇల్లు ఎలా ఉంది అని మనం ఆలోచన చేసుకుంటే దేవుడు నివసించదగ్గేది మనకు సాటిస్ఫై అయిపోతుంది. కానీ వచ్చేవాడు ఉండాలి కదా, దృష్టి అలాగే ఉండాలి, ఆయన కట్టే ఇల్లులాగా. సో ఇప్పుడు అసలు ఒక మంచి పునాది బైబిల్ ప్రకారం మనకు తెలిసింది కాకుండా ఎట్లా వేసుకోవాలి అనేది చూస్తే మత్తయి సువార్త మనందరికీ తెలిసినటువంటి మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు చదువుమా. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఆ ఇంటికి ఏం ముఖ్యమంటే పునాది. ఆ పునాది ఎక్కడ వేయబడింది? బండ మీద. దేంతో వేశారు పునాది? ఆయన మాటల చొప్పున పునాది వేయబడింది. పునాది ఎంత కాంక్రీట్ వేసినా, ఇప్పుడు మనకి పానగల్ రిజర్వాయర్ ఎదురుగుండా భూములు ఉంటాయి, ఆడెవడు వ్యవసాయం కూడా చెయ్యడు, ఎందుకంటే ట్రాక్టర్ పైన ఇరుక్కపోతుంది. ఏమన్నా కట్టేసేసినా, ఇప్పుడు ముత్తయ్య ఇంటి వైపు అటువైపు ఉంది కదా చెరువు వెనకాల, ఆడ పిల్లర్లు వేసిన ఇల్లు ఎప్పటికైనా బీట్లు ఇచ్చేస్తాయి. ఎందుకని? భూమిలో గట్టిదనం అక్కడ లేదు. పిల్లర్ వేసామనే తృప్తే కాదు, కానీ అది బండ మీద వేసి ఉండాలి. మీరు కూడా, నేనైనా సరే, ఆయన మాటల మీద కట్టుకోవడం ఎంత ముఖ్యమో, క్రీస్తేసే మూలరాయి మీద ఆ బండ మీదే కట్టాలి. మనం కట్టాము కదా వాక్య ప్రకారమే కట్టాం. మరి వాక్య ప్రకారం బురదలో వేసి కడితే ఏమేమి పని చేస్తుంది? ఎంత మంచి గ్రానైట్ రాయి వేసినా అది బురదలో ఉంది కదా. అది కూడా గట్టి నేల మీద, బండ మీద ఉంటేనే ఆ పునాదికి విలువ. ఎయిర్పోర్ట్ పోతున్నప్పుడల్లా అక్కడ పెద్ద పెద్ద ఈ బిల్డింగ్స్ కడతాడు కొన్ని సంవత్సరాల నుంచి. వాడి పునాదే మన 2 అంతస్తుల కంటే లోపలికి ఉంటాయి. అసలు ఏం పునాది, ఈడు ఏం కడుతుండు? ఆ పిల్లరే మన కిచెన్, మా వంటగది అంత ఉంటుంది ఒక్కో పిల్లరు. ఈ పిల్లర్ ఏంది, ఈడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు తవ్వుతుండు అంటే, ఎంత తవ్వుతుండో అంత పైకి లేపుతాడని అర్థం. అప్పటికప్పుడు గుడిసి టెంట్ వేసుకున్నట్టుగా కడతలేదు. టెంట్ ఉంటుందా? అది ఉంటుంది. ఖర్చు టెంట్కి ఎక్కువ, ఇది ఎక్కువ. టెంట్ కూడా నివాసయోగ్యమే, ఆ రాత్రికి మాత్రమే, రేపటికి పనికి వచ్చేది కాదు. కనుక మొట్టమొదటిగా అసలు దేని మీద పునాది అంటే, ఎఫెసీ పత్రికలో ఉంటుంది, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి. ఆయనతోనే మిగతా అన్నీ పెట్టుకొని మనం చేసుకోవాలి. అంటే యేసు ప్రభువుని మూలరాయిగా పెట్టుకొని, యేసు చెప్పిన మాటల మీదనే మనము పునాది వేసుకోవాలి. ఎవరేస్తారు పునాది? అప్పుడు అంత దూరం పోమాక, ఇప్పుడు చదివిన దాంట్లో చెప్పు.
ఈ నా మాటల విని వాటి చొప్పున అంటే ఎవడు చేయాలా? ప్రతి వాడు ఎవడికి వాడే వేసుకునే పునాది. అంటే మనకు మనమే వేసుకునే పునాది మెటీరియల్ మట్టుకు క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి. ఆ తర్వాత మొదటగా చేయాల్సింది ఆయన మాటలు. నేను అందుకనే చాలామందికి మా పిల్లలకి ముఖ్యంగా చెప్తా, ఒరే కామెంటరీస్ పక్కన పెట్టండి, ముందు యేసు ప్రభు చెప్పిన మాట పత్రికలు కూడా పక్కన పెట్టండి అని చెప్తలేను. పత్రికలు కూడా సెకండ్. ఆయన 3.5 సంవత్సరాల్లో భూమి మీద జీవించిన డైరెక్ట్ స్టేట్మెంట్ పాటించినోడికి మిగతా దాకా ఎందుకు పోతున్నావు? ఆయనే దిగి వచ్చాడని చెప్పినప్పుడు ఆయనే పలికిన మాట లేకుండా ఆయన మాటను పక్కన పెట్టి పౌలు గారు చెప్పారు, పేతురు గారు చెప్పారు, ఎవడైనా ఈయనకి మించినోడు కాదుగా. వాళ్ళందరూ కూడా ఈయన పంపిస్తేనే, ప్రభు పంపిస్తేనే వెళ్ళిన వాళ్ళు కదా. ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ల మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు అన్నదే నేను అందరికీ చెప్తుంటే ఎందుకు వినరంటే అవి కొంచెం కఠినంగా ఉన్నాయి. 7వ అధ్యాయంలో రాసిన మాట ఏమని? ఈయన మాటల మీద. ఏ మాటలు అవన్నీ? 5వ అధ్యాయం నుంచి ఉన్నాయి మాటలు. ఫస్ట్ మాట ఏముంది తెలుసా? నీతి నిమిత్తం హింసించబడువాడు ధన్యుడు, పరలోక రాజ్యం వారి ఫలము అధికము అవుతుంది. ఫస్ట్ మొదలుపెట్టాడు ఏంటంటే హింస కలుగుతుందబ్బా. సంతోషించి, మనం సంతోషించాల్సిన సమయం బైబిల్లో స్టార్ట్ చేసింది ఎప్పుడంటే నీకు హింస శ్రమ వచ్చినప్పుడే ప్రభువునందు ఆనందించగలగ. ఆ బోధ ఈ మాటల మీద కట్టుకోవడం అంటే ఈ మాటలన్నిటికీ బేస్ ఎవరు? ఆయనంటే ఆయన చెప్పాడు నేను సంతోషించాలి. రీజను నీకు నచ్చి సంతోషించొద్దు, ఆయన చెప్పాడని సంతోషించాలి. అప్పుడు ఆయన మీద కట్టుకున్నట్టు మనకు అనుకున్న ఒపీనియన్స్ అన్నీ కూడా మన అయినా చూసినప్పుడు, త్రాసులో చూసినప్పుడు తేలకుండా ఉండాలి. మనకు అవ్వచ్చు, ప్రామాణికంగా అవ్వచ్చు, కానీ అది మళ్ళా ఈ అద్దం దగ్గరికి వచ్చినప్పుడు తేలిపోకుండా ఉండాలి. ఈయన మాటల మీద కట్టుకోమని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాటలు నెంబర్ 1 మీ అందరికి తెలిసే ఉంటుంది. ఒకటి ఏమనుంది? హింస కలిగినప్పుడు సంతోషించి, ఆ ధన్యతల గురించి చెప్పట్లేదు నేను, అక్కడి నుంచి చెప్తాను. రెండవదిగా ఏముందమ్మా? 5వ అధ్యాయంలో శాస్త్రనీతి, అన్ని జనులు ఎదుట మీ నీతి క్రియలను, మీ వెలుగును ప్రకాశించనీయండి. అక్కడ ఏం రాసి ఉంది? ప్రకాశించమని ఉంది కదా. అంటే నీ క్రియ ఎవరికి కనపడాలి? మందికి కనపడాలి. నాది అనొద్దు. వెలుగు ఎవరికైనా సరే ప్రకాశాన్ని ఇస్తుంది కదా. మనం వెలుగు ఎవరి దగ్గర ప్రకాశించాలి? అందుకనే చర్చిలో కాదబ్బా, కాలనీలో ప్రకాశించమంట. నీ వర్క్ ప్లేస్లో మనం ప్రకాశించేలాగా ఉండాలి. ఇక్కడ ఎవడైనా ప్రకాశిస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అన్నారు కదా, పెద్దలు అన్నారా లేదా? అంటే ఏంది? ఇప్పుడు ఒక పాయింట్ మొన్నదాకా ప్రిన్స్ గాడికి ఒక ఛార్జింగ్ ఉండేది. ఏందిరా ఫోన్ వాడతలేమంటే ఇది వైర్ పెట్టినంత సేపు వస్తుంది అన్నాడు. వైర్ తీస్తే మరి బయట ప్రకాశించాలంటే వైర్ తీసినా ప్రకాశిస్తేనే బ్యాటరీ ఛార్జింగ్ అయినట్టు. ఇక్కడ ఉన్నంతసేపు వస్తుంది అనుకో, పాటలు, ఆరాధనలు, ప్రార్థనలు అందరూ బాగానే సపోర్ట్ కొడతాడు. వీడి వైర్ బీగితే బయటికి వెళ్తే ఏమైనా ఛార్జింగ్ ఉందా లేదనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ మాటల మీద, ఈ మాటల చొప్పున బండం మీద మనం కట్టుకునే విధానం ఏంటి? ఆయన మాట మీద. నెంబర్ 1 ఏంటి? దానికి ముందు హింసించబడితే సంతోషించి, దీని మీద శ్రమలు వచ్చినాయని బాధపడుతున్నారు, శ్రమలు వచ్చినాయని దుఃఖపడుతున్నారు. దుఃఖపడడం, బాధపడడం, తన్నులు తిన్నప్పుడు బాధపడడం అది సహజమే. కానీ దాన్ని కొనసాగించదు. పర్పస్ గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాట మీద కట్టుకుంటే ఇది నా ఫలము అధికమయ్యే సమయం అని చెప్పి నేను 50-60 సంవత్సరాలు బతుకుతాను, కానీ పైకి వెళ్ళినప్పుడు నిత్యత్వంలో నా ఫలము అధికమవుతుంది అని చెప్పి సంతోషించి, అసలు ఎవరికి సంతోషం వస్తుంది? పోతాను అనుకునేవాడికి, ఇక్కడికి చచ్చిపోతాను అనుకునేవాడు, పైకి పరలోకం వెళ్తా అనుకునేవాడికి కదా ఇవన్నీ. వెళ్ళదాం అనుకునేవాడికి ఎందుకు ఇవన్నీ?
ఆ మాట మీద మనం కట్టుకోవాలి. రెండో మాట చూస్తే మనుషులు మీ సత్క్రియలను చూసి, అంటే దాని ముందు మనుషులు మీ వెలుగు ప్రకాశింపనివ్వండి, లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అని చెప్తే వెలుగై ఉన్నారని చెప్పొద్దు, కరెక్టే. కానీ ఆ వెలుగుని ఎక్కడ పెట్టాలా? దీపస్తంభం మీద పెట్టాలి. పర్పస్ ఏంది? జనాలు ఆ వెలుగును చూడాలి. తర్వాత ఏంటి? అల్టిమేట్గా ఏంటి? దాన్ని చూసి పరలోకమందున్న తండ్రిని, మనల్ని కాదు, అమ్మ వీడు బాగా వెలుగుతున్నాడే, బాగా చెప్తున్నాడే అనకూడదు. లైట్ మనదే, దేవుడే వెలిగిచ్చాడు. కానీ పెట్టేది దీపస్తంభం మీద పెట్టేది ఎవరు? మనం పెట్టుకోవాలి మనమే. కింద పెట్టుకునేది ఎవడు? కింద పెట్టుకునేది ఎవడు? మీ దీపాలు ఉన్నాయా? వెలుగుతున్నాయా? కింద ఉన్నాయా? పైన ఉన్నాయా? అది ఆలోచించాలి. మంచం కింద పెట్టకండి, నేను పెట్టాను, దయ్యం పెట్టాడు అందులో. అక్కడ ఏమనుంది? అక్కడ ఏం రాస్తుంది నాన్న? పెట్టరు అంటే ఎవరి గురించి చెప్తున్నారు? మనుషుల గురించి. పెట్టేవాడు అడే, దేవునికి దీనికి ఏం సంబంధం లేదు. మనకి వెలిగించేవాడు ఆయన. పెట్టుకునేది ఎక్కడ పెడతావు? స్తంభం మీద పెట్టాలి, కానీ కింద. మన వలన ఎవడూ రావట్లేదు అనుకుంటే ఒకటే ఒకటి ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ మన దీపం వెలిగించబడాలి, రెండోది ప్లేస్ మనం మార్చాలి, పైన పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనుషులు ఈ వెలుగును చూస్తారు. దీపస్తంభం మీదనే పెట్టుదురు. వెలిగించబడిన ప్రతి వాడు కూడా దీపస్తంభం మీదకి. దీపస్తంభం అంటే ప్రకటన గ్రంథంలో ఏముంది? సంఘం. ఎవడు కాడు ఎలగడు సార్. నువ్వు 10 మందికి కనిపించాలి, 10 మందికి ఉపయోగపడాలంటే ఒక సంఘంతోనే ఉండాలి. మన సొంత దీపం పెట్టుకుంటే అది కింద పెట్టుకుని కాలుతుంది, ఎంతమించి ఏమీ రాదు. కానీ అది దీపస్తంభం మీద పెట్టబడాలి. దీపస్తంభం గురించి మళ్ళీ చెప్తున్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్న రీతిగా అది సంఘము. ఆ సంఘం మీద పెట్టబడితే మన వెలుగు మనుషులందరికీ కనిపిస్తుంది. ఆ కనిపించే టైంలో దీపస్తంభం గురించి పొగడొద్దు, దీపమైన నిన్ను గురించి పొగడొద్దు. ఆ జనాలు చూసి పరలోకమందున్న తండ్రిని మహింపరచాలి. హల్లెలూయా. ఆ పర్పస్. మా చర్చి మేము అనొద్దు. ఈ చర్చి గలవాలి, నువ్వు గలవాలి, దేవునికి మహిమ రావాలి. పర్పస్ అది ఫస్ట్ బోధ. ఒకటి శ్రమల్లో తొలగించమన్నాడు, రెండోది వచ్చేపాటికి నువ్వు గలువు, సంఘం గలువు. ఈ రెండు కలిస్తే మనుషులు మిమ్మల్ని చూసి పరలోకమందున్న తండ్రిని మహింపరచ. అంటే సంఘము లేకుండా ఎవ్వడు 10 మందికి వెలుగు చూపించే ప్రకాశం వాళ్ళకి రాదు. సొంతంగా పనిచేయదు. అది దీపస్తంభమే సంఘం. ఆ సంఘం మీదకి ఎవడో దేవానాన్ని తెచ్చిపెట్టి నన్ను లేపాడు. ఎవడు లేపుతాడు? మనమే పెట్టాలి అక్కడ. మనమే ఆ స్థాయికి, అక్కడికి, ఆ సహవాసానికి వచ్చేయాలి. వచ్చినప్పుడే ఇది ప్రజలందరికీ కూడా ప్రకాశంగా మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరుస్తారు. అంటే ఏ మాట మీద? యేసుప్రభుని నమ్మావు, ఆయన నీ జీవితానికి మూలం అనుకుంటున్నావు, రాయి వేసుకున్నావు, మూలరాయి కట్టుకునే విధానం ఏ మాట మీద కట్టుకోవాలి అంటే హింసిస్తే సంతోషించి ఆనందించాలి. పరలోకంలో ఫలం అధికమయ్యే దాని గురించి మొదలు మనసు పెట్టాలి. రెండవదిగా మన వెలుగు జనాలు చూడాలి, తండ్రిని. ఏం చెప్పాడు అనకూడదు. పేతురు నిలబడి చెప్తే నొచ్చుకున్నా పర్వాలేదు, మారు మనసు పొంది సంఘంలో చేర్చబడ్డాడు. ఈ కార్యం జరగాలి. ఈ కార్యమే నొచ్చుకోవట్లేదు అనే సెకండరీ. నొచ్చుకోకపోయినా ఏం చేసిన అల్టిమేట్గా వాళ్ళలో మార్పు. ఆ మార్పు రావాలి. మార్పు వచ్చినోడు బయటికి పోవడం, మార్పు వచ్చినోడు సంఘంలో చేర్చబడతారు. చేర్చబడిన వాడికి ఎడతెగక ఉండాలన్న ఒక బోధ కూడా చేయాలి మనం. హల్లెలూయా. కనుక రెండో మాట, ఏ మాట మీద కట్టుకోవాలి? ఇది మళ్ళీ ఎవరు కట్టాలి? మనకు మనమే. నిన్నెవడు ప్రోత్సహించేవాడు ఉండడమ్మా. శ్రమలు వస్తాయి, శ్రమల్లో నేను ఆనందించాలి, నా ఫలం పరలోకంలో అధికమవుద్దని మనమే మూలరాయి క్రీస్తు బండ మీద మనమే కట్టుకోవాలి. రెండవదిగా మన దీపాన్ని వెలిగించాడు ఆయన. మీరు లోకానికి వెలుగు అన్నాడు. నా వెలుగు, ఆయన వెలుగు మనకు వస్తుంది. మనము లోకాన్ని ప్రకాశింపచేయాలి కదా. ఆ ప్రకాశించే క్రమంలో దేవుడు ఇచ్చినప్పుడు కొంచెం కింద పెట్టేది
మనమే. దీపస్తంభం మీద పెట్టుకునేది మనమే. నువ్వు ఎక్కడ పెట్టావనే దాన్ని బట్టే నీ వైపు, నీ వెలుగుకి జనాలు వస్తారు. ఆ వెలుగును ప్రకాశించడం వల్ల పరలోకమందున తండ్రి, మళ్ళీ చెప్తున్నా, దీపస్తంభానికి క్రెడిట్ రాకూడదు, దీపానికి క్రెడిట్ రావద్దు, పరలోకమందున్న తండ్రికి మాత్రమే ఈ వెలుగు రావాలి, మహిమ రావాలి. హల్లెలూయా. నేను అందుకనే కదా యెహోవాను ఎరగని తనం ఇప్పుడే కదా అప్పటి నుంచి ఉంది. మనల్ని, పాస్టర్ని, సంఘాన్ని గుర్తుపెట్టుకుంటే తప్పని నేను అంటలేదు. దానికి మించిన దేవుణ్ణి, వాక్యానికే మొదటి స్థానం ఇవ్వాలి. అవి లేదే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు లేరు కదా. కనుక దీపస్తంభం మీద వెలుగు అంటే నిన్ను చూసిన, నీ జీవితాన్ని చూసిన, నా జీవితాన్ని చూసిన, నీ మాట విన్నా, నీ వాక్యం విన్నా, నీ పాట విన్నా, నీ ఆరాధన విన్నా, నీ ప్రసంగం విన్నా, నాది విన్నా, ఎవడు తిన్నా సరే పరలోకమందున్న తండ్రినే మహింపరచాలి. ఆ మహిమ వచ్చున్నట్లుగా ఎవడు ఒంటరిగా ఏమి చేయలేడు. దీపస్తంభం ఒంటరిగా ఏం చేయలేదు. ఈ రెండు కలిస్తేనే పరలోకమందున్న తండ్రికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఇక పోతే మూడో మాట ఏంది? శాస్త్రుల నీతి కన్నా మనమే కట్టుకోవాలి. ఎవడు మనల్ని, అక్కడ చెప్పింది ఏంటంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం గురించి చెప్తున్నారు. అక్క ఏమని? శాస్త్రుల మీద ఆజ్ఞల్లో మిగులు అల్పమైన దానిని మీరి, శాస్త్రులు పరిశీలన ఏం చేస్తారట? పెద్ద పెద్దవన్నీ చేస్తారు, చిన్నవి వచ్చేపాటికి. నాకైతే సరిత ఎప్పుడు గుర్తొస్తుంది. తనని మీద ఆయాసం పెట్టుకున్నోడికి భోజనం కూడా ఆమె తిన్నది. అది ఎవడు చేయడు. చాలామందిని చూసిన నేను, అలిగిపోయేటోళ్ళు. అది చాలా కష్టమైన పని. వాడు మన లెక్క చెత్తలేడు, మనతో మాట్లాడతలేదు. ఆడెవడన్నా సావని, ఇది దేవుని మందిరము, ఈ క్రమంలో వచ్చిందని చెప్పి దేవుణ్ణి ప్రేమించి, సంఘమును ప్రేమించి, తన ఇష్టాన్ని చంపుకొని చేసిన పని. ఇక్కడ ఏమవుంది? శాస్త్రులు పరిశీలించి పెద్ద పెద్దవి చేస్తారండి, చిన్న చిన్నయే పెద్ద పెద్దవి చేసి చిన్నవి తప్పిపోతారు. ఈ చిన్నదే కదా అనుకోవద్దు. వాడు పరలోక రాజ్యంలో అల్పుడని గుర్తుపెట్టుకోండి. ఎందుకబ్బా కావాలని మనం పాము మింగినట్టు పైన నేను గతంలో చెప్పిన కదా, పామాటలో ఎవడు బోర్డు బయట ఎవడు లేడు, అందరూ బోర్డులోనే ఉంటారు. కానీ తోక్కాడు ఉంటాం. తోక్కాడు ఉన్నప్పుడు విన్నర్ కాదు, మధ్యలో ఉన్న విన్నర్ కాదు, ఆ మూలకి వెళ్తేనే లెక్క. కనుక మనం ఎక్కిన నిచ్చెనల్ని కూడా మనల్ని మనం చూసుకొని శబాష్ అని మనం అనుకోవడం కాదు, ఇంకా ఎక్కవలసిన నిచ్చెనలు కూడా ఉన్నాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. కనుక నువ్వు దేని మీద కట్టుకోవాలి? నేను అన్నీ పాటిస్తాను, చిన్నదేమన్నా వదులుతున్నానని చూసుకోవాలా? ఎవరు చూసుకోవాలా? మనమే కట్టుకోవాలి. బండ క్రీస్తు మాట, ఆయన చెప్పిన మాట. ఆ పునాది మీద నాకు హింస వచ్చినప్పుడు నేను సంతోషిస్తున్నానా, ఏడ్చేస్తున్నానా? పరలోకం గుర్తొస్తుందా రావట్లేదా? అక్కడ ఫలం గుర్తొస్తుందా రావట్లేదా? ఆయన మాట మీద కట్టుకుంటే అట్లా వస్తుంది. రెండవదిగా, మనం ఎంత భక్తి చేసినా ఏమి చేయలేం. ఈ స్తంభం ఎంత పెద్దగా, ఎన్ని చర్చి గోడలు ఎన్ని ఉన్నా, ఎంత పెద్ద చర్చి అయినా ఏం పనిలే. రెండు కలిస్తేనే విశ్వాసి వెలిగించబడినవాడు. విశ్వాసి అంటే సచ్చినోడు కాదు, వెలిగించబడినవాడు. దీపస్తంభమైన సంఘము రెండే ఉంటే మనుష్యులకు ప్రకాశాన్ని ఇస్తారు. ఆ ప్రకాశము దేవునికే, పరలోకమందున్న మహిమ రావాలి. ఆడికి రాకూడదు, వాడికి విశ్వాసికి రాకూడదు, పాస్టర్కి రాకూడదు, ఎవడికి రాకూడదు. పర్పస్ కలిసామా దేవునికే మహిమ. రెండవదిగా, శాస్త్రులన్నిటికంటే మీ నీతి అధికమవ్వాలి అని ఎవరు చూసుకోవాలి? రోజు మనమే కట్టుకోవాలి. దాని మీద ఏమనుందబ్బా, వాళ్ళు చిన్న చిన్నయే వదిలేస్తారు, పెద్ద పెద్దవి చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద ఎన్ని కనిపిస్తుంటాయి, చిన్న చిన్నయే. ఇప్పుడు పెద్ద లైన్ ఉందనుకోండి, ఈ నుంచి ఆడిదాకా, ఆ నుంచి ఆడికి లైన్లో కనపడతాం, మధ్యలో తాడితో కట్ చేసింది కనపడలేదనుకో, ఎవడి దారి ఆడిది. సంసారాలని అట్టే ఏడిచినాయి. చూస్తానికి భార్యాభర్తలు మధ్యలో లైన్ కట్ అయింది అక్కడ. నిజమబ్బా, సంసారాలు ఎట్లా కనిపిస్తుంటే అంత లైన్లో ఉంటుంది. వెంటగా వాసంలో బ్లేడు తిట్ట కత్తిరిస్తే అది ఎవడికి కనపడుతుంది? ఎంత లావుతాడు ఆ నుంచి ఇడికి. అంటే ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు వీడు అడ్డుపోతాడు, వాడు కలిసి లేరుగా. జయించటం సాతానికి సులువు అయిపోతుంది. అక్కడ మీరిద్దరు ఏకీభవిస్తానండి, ఎవడు ఏకీపించడం మధ్యలో ఒక వచ్చింది. కానీ ప్రజలకేం కనిపిస్తుంది అంటే అది ఒకటిలాగానే కనిపిస్తుంది. మీరైనా నేనైనా ఎవరైనా సరే
మనము పెద్ద పెద్ద అన్నీ పాటించి చిన్న చిన్న వాటిలో పొరపాటు చేస్తుంటే ఆ చిన్నయే మనల్ని పరలోక రాజ్యంలో అల్పుల్నిగా చేస్తాయి. ఇక్కడ చూస్తే ప్రవేశించరు. అల్పుడు, పాటించకుండా బోధించేవాడు అల్పుడు. ఇక్కడ ఎవడట ఇంకా అలా చేయకపోతే ఇంక పరలోక రాజ్య ప్రవేశమే, వాళ్ళ నీతి అధికం అవ్వాలి. అంటే ఏంటి? ఉపవాసం చేశారు వాళ్ళు, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించారు వాళ్ళు, అలాగని అన్నిట్లో దశంభాగం ఇచ్చారు. వీటికంటే మన నీతి ఫాస్టింగ్ ఎందుకు చేయాలా? యేసుప్రభు చేశాడు కనుక చెయ్యబ్బా. ఆయనకి దేహంతో వచ్చాడని నువ్వు చెప్తుంటావు. మన నోటితో దేవుడు మనలాగా శరీరధారుడు, మరి ఆయనకు వల్ల అయింది 40 రోజులు, మనకు ఎందుకు కాదు? ఎందుకు కాట్లా? ఆయనకు అయ్యిందబ్బా, మనకెందుకు కాట్లా? హెబ్రీ పత్రికలో ఉంది, ఆయన శరీరమే ధరించాడు, విధేయత కూడా చూపించాడు, దేవునికి చూపించాడు, తల్లిదండ్రులకు చూపించాడు, రక్తం కార్చునంతగా విధేయత మన వల్ల కావట్లేదు అనేది మన యాక్టింగ్ అయి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆయన శరీరం ధరించి చూపించాడు కనుక అందరికీ కూడా అది సాధ్యమయ్యే పనే. కనుక వాళ్ళు ఉపవాసం చేస్తారు, వాళ్ళు డబ్బులన్నిట్లో దశంభాగం ఇస్తారు. మోసే శిష్యులు అని బహిరంగంగా వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువ చేయాలి మనం. ఆ మెట్టు ఏంటి తెలుసా? ప్రధానమైనవి విశ్వాసము, నీ కనికరాన్ని వదిలేశారట. ఆ ఎవరికి పెద్ద పెద్ద కనిపిస్తలే, కనికరం తీర్పుని మించి ఒరే చిన్న చిన్న అనుకోకు, అయ్యే పెద్దగా ఉంటాయి, వాటిని చెయ్యాలి. వీటి మీద మనల్ని మనం కట్టుకోవాలి. తర్వాత 4వ మాట ఏముంది తెలుసా? సహోదరుల విషయంలో ఎవరిని వ్యర్థుడా అనకూడదు. ఆ తర్వాత నేను అనేక మార్లు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మనకి ప్రార్థన కంటే సమాధానం మిన్న. యేసుప్రభు ఈ మాట మీద మీరు కట్టుకోండి. మీరు పలకరించలేనోడు, మాట్లాడలేని ఒక్క మనిషి కూడా భూమి మీద ఉండదు. నీ ప్రార్థన కంటే ఇది మిన్న, ఇది మిన్న. వాడు రాలేదనుకో చేయగడుకోమని ఉంది. నేనేమంటా? సమాధానము వెతికి నీ ప్రయత్నం లేకపోతే నువ్వు దోషివే. నీ ప్రయత్నం ఉండి అటువైపు ఇష్టపడకపోతే వాడు దోషి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. సమాధానాన్ని వెతికి పిల్లలకి మంచి నేర్పండి. ఆడితో మాట్లాడు, వీడితో మాట్లాడద్దు, ఎవరితో సహవాసం చేయొద్దనడో అలాంటి సహవాసాలు బైబిల్లో ఉన్నాయి. వాటి గురించి చేయొద్దని చెప్పాలి, కానీ ఈయన పలకరించదు, దాన్ని పలకరించదు. మనకి ఎవరితో పని లేదు, మనం చర్చికి వెళ్ళామా వచ్చేసామా, ఇది తప్పబ్బా. ఆ టన్నోడు చెయ్యి బీకి ఆడి చేతిలో పెట్టి నువ్వు దొబ్బేరా అని చెప్పాలి. ఎట కుదురుతుంది? కాలు బీకితే ఉంటాడా? అందరం కలిస్తేనే సంఘం. అలా బైబిల్లో చెప్పబడింది కనుక మనం విశ్వసించి కట్టుకోవాల్సింది దేని మీద? సహోదరునికి ప్రార్థన కంటే సమాధానమే మొదట అన్నాడు బైబిల్లో. నేను మళ్ళీ చెప్తున్నాను, మనము మాట్లాడలేని వ్యక్తి ఎవరు ఉండకూడదు. మనం సహవాసం 10 మందితో చేయకూడదు. పందుల్లా గుంపులు ఏ పనితో ఆ పనితో కలవద్దట. సహవాసం చేయకూడదు. మనం ఏం చేయాలా? సమాధానం అందరితో సహవాసం. ఇది మర్చిపోక, అందరితో సమాధానం, కొందరితో సహవాసం. అందులో కూడా కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం అనుకో, అందులో ఏముంది తెలుసా? సహోదరుడు అనబడినవాడు. ఎవడన్నా తాగుబోతాడు కానీ, తిరిగిపోతాడు కానీ, ఎదవ ఎవడన్నా ఉంటే బయటోడితో కాదు సహవాసం చేయకుండా ఉండాల్సింది. అక్కడ వాళ్ళతో మాలేసేవాడితోనో, ఇంకోటితోనో, టోపీ వాడితోనో, వీళ్ళతోనో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేయమంటే వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇక్కడ ఎదవెవడు ఉంటాడో వాడితోనే చేయకూడదు. బయట బంద్ చేయమని కాదు, కొంతమంది పవిత్రులాగా చేస్తుంటారు, ఎవరితో మాట్లాడరు. మనం ఉండాల్సిందే వాళ్ళతోనే, చేయకుండా ఉండాల్సింది ఇక్కడ ఉన్న వాళ్ళతోనే. సహోదరులు అనబడిన వాళ్ళు ఎవడైనా ఉంటే వాడితో సహవాసం చేయకుండా ఉండాలి. కనుక నెంబర్ 1 ఏంటంట, మనకి హింసలు వస్తే మనం సంతోషించి ఆనందించాలనే దాని మీద మనల్ని మనమే కట్టుకోవాలి. రెండవదిగా మన వెలుగు ప్రకాశించాలి, దాంతో దేవునికి మహిమ రావాలి. మూడవదిగా శాస్త్రుల నీతి కంటే పరిశీలన మన నీతి అధికం అవ్వాలి. 4వదిగా
సింపుల్గా చెప్తున్నా, ప్రార్థన కండ సమాధానమే మిన్న. ప్రార్థన తర్వాత ముందు సమాధానం, తర్వాత ప్రార్థన. తర్వాత వ్యభిచారం గురించి చూడబడింది. దేహమును నరకంలో పడవేయటం కంటే ఒక్కటి నశించుట మనకి, అంటే ఎవడు దేహాన్ని వాడే నరుక్కొని చిత్రహింసలు పెట్టుకోవాల్సిన పని ఎవరికి ఉంది? నువ్వు వచ్చి నన్ను నరకొద్దు, నేను వచ్చి నేను నరకొద్దు, ఎవడి కాడే. అసలు నీకు ఏది అభ్యంతరం అనేది నీకు తెలవాలిగా. కన్నా, కాల, చెయ్య, ఈ మూడే చెప్పారు అక్కడ. మిగతా అన్నిటి గురించి చెప్పొద్దు. ప్రాముఖ్యమైన ప్రధానమైన ఏంటి? కన్ను కానీ, కాలు కానీ, చెయ్యి కానీ. వీటిని నరుక్కోవాల్సింది, పీక్కోవాల్సింది పని ఎవరికి ఉంది? ఎవడికి వాడే చేసుకోవాలి. అప్పుడే మనం బండ మీద కట్టుకున్నట్టు. ఇంకొకరు చేయాలనవద్దు. మనమే, అంటే ఎవరి లోపాన్ని చూస్తున్నాం మనమే చూస్తే బయట వాళ్ళకి పొంద కనపడతాయి. మన గురించి బైబిల్ ఏమి రాసింది? మనకు దూలం, వాళ్ళకి నలుసు. వాళ్ళకి ఎప్పుడు నలిసే, మనకే దూలాలు ఉంటాయి. అంటే మనం చేసే పని ఎట్లుండాలంటే, మన దూలం ఫస్ట్ తీసుకోమన్నాడు. వాళ్ళ నలుసు తీయొద్దని, అప్పుడు నీకు మరీ తేట కనపడి అన్నాడు. తీయొద్దు అనేది లేదు బైబిల్లో. తీసుకో, ఫస్ట్ మనం తీసుకొని అప్పుడు చేయాలి. కనుక మనము ఏ మాట మీద కట్టుకోవాలి అంటే, నెంబర్ 1 శ్రమలు వస్తాయి, ఆనందించాలి, పరలోకంలో ఫలం అందుకో. రెండవదిగా వెలుగును ప్రకాశం, దేవునికి మహిమ వచ్చేలా చేయాలి. మూడవదిగా శాస్త్రనీతిగా పరిశీలనీటికని మనం అధికమవ్వాలి, దీన్ని మనమే కట్టుకోవాలి. నాలుగవదిగా ప్రార్థన కంటే సమాధానమే మిన్న. ఎవరితో? లోకంతో కాదు, సహోదరులతో. ఐదవదిగా మనకి ఏ పాపానికైనా అడ్డొచ్చేదాన్ని మనమే తొలగించుకోవాలి. ఇది దేవుడు చేసినటువంటి ఉపదేశం. వీటి మీద మనల్ని కట్టుకోవాలి. తర్వాత ఆరవదిగా, నీ మాట అవునంటే అవును. ఏ పునాది ఉంది అసలు మనకి? చూద్దాం చేద్దాం లేదు. వస్తా అంటే వస్తారా, లేకపోతే లేదు. అవునంటే అవును, కాదంటే కాదు. దీని మీదే మనం లైఫ్ ప్రాక్టీస్ చేయాలంటే మనం ఒకదానికంటే దానికోసం మాటకి నిలబడాలి. నీతిమంతుడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. మనము ఏదన్నా ఒక మాట అంటే చేసేయాలి. అలాంటి స్టాండర్డ్కి రావాలంటే ఎవరు చేయాలి? మన గుంజోడు ఉండడం, మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత ఏడవదిగా ఏమనుంది? నిన్ను 1 మైలు రమ్మంటే, అంటే ఎవడన్నా ఏమన్నా అడిగితే కాస్త ఎక్కువ చెయ్యాలి. బైబిల్ ఈ బేసిక్ 5వ అధ్యాయమే రానోడు పాఠానికి కదా పోతాడు. అందుకని నేను చెప్తా, నాకు ఇంకా 5, 6, 7 అవుతలేదని చెప్తున్నా. అందరూ ఈడేం పాస్టర్ నువ్వేమని అనుకోరా, నేను రోజు స్ట్రగుల్ అయ్యేది ఇందులోనే. 5, 6, 7 అవుతలేదు. సాధన చేస్తున్నా, చేయట్లేదని నేను చేస్తూనే ఉన్నా. ఏంటి నెంబర్ 1 ఏంటి? కష్టం వచ్చినప్పుడు మనకు ఫలం అధికం అవుద్దని చెప్పి కష్టాలను సంతోషించేంత ఈ మెచ్యూరిటీ రావాలి కదా. రెండోదిగా, నువ్వు నన్ను చూడు పాప, ఎవరిని చూడవాక, ఏది అనిపించాలో నన్ను అనేసి, నీకు ఏది అనిపించాలన్నా నన్ను అనేసి అంటున్నా. రెండవదిగా మన వెలుగు, మళ్ళీ చెప్తున్నా, దీపస్తంభం. సంఘము లేకుండా, మీరు లేకుండా ఏది దేవునికి మహిమ రాదు. ఈ 2 కలవాల, పరలోకమందున్న తండ్రికి మహిమ వస్తాయి. మూడవదిగా శాస్త్ర నీతి కంటే అధికం అవ్వాలి. నాలుగవదిగా ప్రార్థన కంటే సహవాసమే మొదట సమాధానం, తర్వాత ప్రార్థన. తర్వాత 5వదిగా మనల్ని పాపానికి, దేవునికి దూరంగా అభ్యంతరపరిచేదో దాన్ని మనమే తీసివేసుకోవాలి. ఎక్కడి నుంచి? మన దేహం నుంచి, ఇంకోటి దాంట్లోంచి కాదు. తీసేయడానికి కత్తి పెట్టుకొని జాషువా మనం బయలుదేరకూడదు. నేను బయలుదేరాలి. మనం ముందు మన దూలాలని తీసుకొని, తప్పు అందరూ చేయాలి కానీ ముందు మన దూలాలు తీసుకునే తర్వాత చేయాలి. తర్వాత అవునంటే అవును, కాదంటే కాదు. తర్వాతది 7వదిగా ఏమంది? 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు, పై వస్త్రం కూడా ఇచ్చే అన్నాడు. ఎవడన్నా ఏదైనా అడిగితే రేపటి గురించి ఆలోచించదు, ఇప్పుడు ఇచ్చేయమన్నాడు. లేదు చూస్తా చేస్తా, నీకు నిజంగా ఉన్నాయా లేవని నీకు తెలుసు, ఆయనకి తెలుసు.
కదా, ఇచ్చేయమన్నాడు. ఇకపోతే కిందకు చూస్తే ఇక్కడ ఏముందట, ఆయన మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించే యెడల మీకు ఏమి, అక్కడ కింద ఏమి రాస్తుంది, అన్ని జనులు అలాగూ. మనం దేవుని బిడ్డలమైతే మనల్ని ప్రేమించేవాడిని ప్రేమించొద్దు, మనల్ని ప్రేమించని వారిని కూడా ప్రేమించాలి. ఈ 5వ అధ్యాయంలో చెప్పబడిన ఈ ఉపదేశం అంతా కూడా మన గురించి కాదు, ఇతరుల గురించి. అంటే పక్కనోడితో నీ ఎలా ఉండాలి. జనాలు హింసించేది పక్కనోడు, మనం సంతోషించి ఆనందించాలి. రెండోది, మన వెలుగు మన కోసం కాదు, సంఘాని కోసం కాదు, జనాల కొరకు బయట ప్రకాశింపనేయాలి. ఇకపోతే శాస్త్రుల నీతి, పరిసయ్య నీతి కూడా ఎట్లా ఉందట, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. మనం చెప్పుకునేది కాదు, చేసి చూపించాలి. నరహత్య అది ఎవరి గురించి, సహోదరుల గురించి. వ్యభిచారం అంటే మనకు అడ్డు కలిగించే ఎవరికి అభ్యంతరం, అవన్నీ పక్కనోడికే. నీ మాట అవునంటే అవును, నీతో నువ్వు అనుకోవడం ఉండదుగా, పక్కనోడితేగా అనేది. అది ఆయనకి సంబంధించి. 1 మైలు రమ్మంటే 2 మైలు మన కోసం కాదుగా, పై వస్త్రం అడితే పై వస్త్రం ఇచ్చేది మన కోసం కాదుగా, పక్కనోడికే. ఆ తర్వాత ప్రార్థన కూడా, దీవించేది కూడా మనల్నే కాదు, శత్రువులకు కూడా చేయమన్నారు. ఈ మాటల మీద ఎవరు కట్టుకోవాలా? మా దేవుడు నివసించదగ్గ ఆలయం అంటే పునాది గురించి చెప్తున్నా, ఇల్లు గురించి చెప్పట్లే నేను. ఈ పునాది మీద కట్టుకునే విధానం ఏంటంటే వీటితోనే కట్టాలి. అక్కడ రాసిందా, పునాది అని రాసిందా లేదా అమ్మా? చదువు, 7వ అధ్యాయంలో రాసింది కదా. బండ మీద, ఇంటి కొట్టానుగా, పునాది బండ మీద వేయబడి. ఈ మాటలన్నీ ఏంటి పాప? గోడలు కాదు ఇవన్నీ, పునాదే. పునాదే ఇంత స్ట్రాంగ్గా ఉండాల. 6వ అధ్యాయంలో వచ్చేపాటికి ఇప్పుడు మన గురించి చెప్పాడు. నువ్వు ధర్మం చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఉపవాసం చేస్తే అని మన గురించి చెప్పాడు. ఈ అన్నిటి మీద మనలను మనమే కట్టుకోవాలి. కట్టుకోకుండా ఈ కట్టుకునే క్రమం ఎలా ఉంటుందంట, దేవుడు నివసించదగ్గ ఆలయంగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్న, దేవుడు నివసించదగ్గ ఆలయంగా ఉండాలంటే మనల్ని మనమే కట్టుకోవాలి. ఏటి మీద? ఈ మాటల మీదే కట్టుకోవాలి. 2వ మాట చెప్తాను చూడండి, నేను చెప్పి ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-19 చదువుమా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయు వారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. రైట్. 2వ పునాది ఏంటట, రాబో కాలానికి పునాది. ఇప్పుడు ఈ పునాది ఎక్కడ? ఇక్కడ. ఫస్ట్ పునాది ఎక్కడ అమ్మా? గాలి. అక్కడ ఏం రాసింది? వాన, వరద, గాలి. వానకి పడొద్దు, వాన పెద్దగా ఉండదు, మామూలు ఉంటుంది. వరదకి, వాన అంటే పైనుంచి వచ్చేసి, నీకు వరద అంటే కింద నుంచి వచ్చేది. వరద పైనుంచి రాదుగా. ఈ వానంత ఎక్కువైతే వరద అవుద్ది. ఆ వరద అంటే పైనుంచి వచ్చే వానకి పడొద్దు. ఎక్కడ ఉంటుంది ఇల్లు? భూమి మీద ఉంది. 2వదిగా వరదకి పడొద్దు. గాలికి కూడా, చెట్లు దేనికి ఇరుగుతాయి? వరదకి ఇరుగుతాయా? గాలికి ఇరుగుతాయి. ఈ 3టికి ఇరిగిపోకుండా ఉండాలంటే ఇప్పుడు చదివిన 3 అధ్యాయాల్లో ఉన్న ఆ మాటల మీద మన ఇల్లు పునాది కట్టబడాలి కాదు, ఈ మాటల మీదే పునాది. ఇది ఫౌండేషన్ అన్నమాట. ఏంటి? సంతోషించాలనేది, పరలోకమందు ఫలం కలుగుతుంది, ఒక ఫౌండేషన్ అయి ఉండాలి. సంఘం మనం గెలిస్తేనే దేవునికి మహిమ వస్తుంది అనేది ఒక ఫౌండేషన్ అయి ఉండాలి. శాస్త్ర నీతి కంటే, పరిచయ నీతి కంటే మన నీతి అధికం అవ్వాలనేది ఒక ఫౌండేషన్ అయి ఉండాలి. ప్రార్థన కంటే సహవాసమే, సమాధానమే మిన్న అనేది ఒక ఫౌండేషన్
అంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా కదా, ముందు సమాధానంగా ఉండి ప్రార్థన చెయ్యాలి. మనకి దేవునికి అభ్యంతరంగా ఉన్న వాటిని మనల్ని మనమే కట్ చేసుకోవాలనేది ఒక ఫౌండేషన్. తరువాత మన మాట అవునంటే అవును, కాదంటే అనేది కూడా ఒక పునాది. ఆ తర్వాత మనకి ఎవడన్నా సహాయం అడితే, వస్త్రం అడితే పై వస్త్రమి అంటే ఏంటి, ఇచ్చేది ఉంది, కష్టపడేది ఉంది. మైలు రమ్మంటే మైలు ఏమవుతుంది, ఒళ్ళు కరుగుద్ది, చెమట పడుతుంది తప్పితే మన ఆస్తి ఏమి పోదు. వస్త్రం పోతే మన డబ్బులని అంటే కష్టపడాలి, డబ్బులు పోనీయాలి, అడిగిన దానికంటే ఎక్కువ చెయ్యగలగాలి ఇతరులు సహోదరులకు. అలాగనే మనకు మేలు చేసేవాడి కోసమే ప్రార్థన కాదు, మనల్ని హింసించేవాడి కోసం కూడా ప్రార్థన. అన్ని జనులు అలా చేస్తారు, మీరు అలా చేయొద్దు. 6వ అధ్యాయంలో మళ్ళీ చెప్తున్నారు కదా, అందులో ఏం రాస్తుంది, ధర్మం చేయనప్పుడు, ఉపవాసం ఉండినప్పుడు, ప్రార్థన చేయనప్పుడు వీటి గురించి రాయబడింది. సీక్రెట్గా చేయాలి. వీటి మీద మనలను మనమే కట్టుకోవాలి. మీకు చెప్పిన గతంలో ఒక తేజ అనే కుర్రాడు ఉండేవాడు, ఆ షెడ్లో వాడు ప్రార్థన చేసేవాడు. మీకు చెప్పానా, గుర్తుందో లేదో, కొంతమంది గుర్తు లేకపోతే వినండి. షెడ్లో లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఆ వాడు 2 వేసుకోకుండా ప్రార్థన చేశాడు. గట్టి 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 ప్రార్థన చేస్తున్నాడు. అందాక వినిపిస్తుంది ఈడి దాకా ఇంట్లోకి. సరే చేశాడు లాస్ట్కి బయటకు వచ్చాడు. సొక్కంత తడిసి నీళ్ళు గారుతున్నాయి. ఏంద్రిదంటే అన్న ప్రార్థన చేసిన లోపల గట్టి, మరి ఫ్యాన్ వేసుకోవచ్చుగా, మరి చెమట ఎట్ట గారాలి, నాకు ఎట్ట కనిపించాలి. కొంతమంది ఇంటెన్షన్లు అలా ఉంటాయి. నీ చెమట కారాలా, జనాలు చూడాలా, ఏం అవసరం అక్కడ తలుపు వేసుకొని సీక్రెట్లో ప్రార్థన. మంది చూడడం అనేది ఒకవేళ చూస్తే జనాలు మాదిరి కోసం ఎవరికైనా చూపిస్తే చూపించాలి, కానీ మనం నేర్పించాల్సిన దగ్గర మనల్ని చూపించుకోవడానికి కోసం చేయాల్సిన అవసరమే లేదు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ లైఫ్లో బయట యేసుప్రభు ప్రార్థన చిన్నది, ఆయన ఏకాంతమంది చేసేది రాత్రి అంతా. బయట లోపట ప్రార్థన ఎక్కువ ఉండాలా, బయట ప్రార్థన రెఫరెన్స్లు పెట్టి ప్రార్థన చేస్తారు గంటలు. అంతసేపు చేయమని బైబిల్ ఏడుందబ్బా, యేసుప్రభే చేయలేదు అంత ప్రార్థన. నువ్వంత ఏకాంతమంది చేయి, ఎన్ని రెఫరెన్స్లు పెట్టుకుంటావు, ఎంతసేపు చేస్తావు. బయటకు వచ్చినప్పుడు మటుకు చిన్న ప్రార్థన చేయాలి. పునాది మీద మనల్ని కట్టుకోవాలి. 2వ పునాది ఏంటంటే, రాబో కాలానికి ఒక మంచి పునాది ఇప్పుడున్న డబ్బులతో వేయాలి. ఈ డబ్బులతోనే ఒక మంచి పునాది కట్టడం కాదు సార్, పునాదే. ఈ పునాది మీద ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్లే కడుతున్నాను. పాస్టర్ గారు కట్టడానికి ఎంత భక్తి చేసి 3 అధ్యాయాలు పాటించి తిమోతి దాకా పోయి డబ్బులు దాకా వచ్చి నువ్వేంది నా మేము పెత్తనం అంటారు చాలామంది. మరి ఇంత భక్తి చేసినవాడే సామాన్య విషయమా? 3 అధ్యాయాలు పాస్ అయినవాడే, ఏ పాప మీకు సులువే ఉందో, నాకు కూడా చాలా కష్టం ఉంది. ఇది అంత చేసిన తర్వాత ఇప్పుడు దైవజనుడు నేర్పరి అయిన గోడ కడతాడట. నేను ఇంత భక్తి చేసి వస్తే ఈడేందుకు ఇప్పుడు నా మీద పెత్తనం అన్నమాక. అంత భక్తి చేసి మంచి పునాది ఉంది కనుకనే దేవుడు నివసించదగ్గ ఇప్పుడు దాకా నువ్వు వేసింది ఒక ఓన్లీ పునాదే. ఇది ఎలాంటి పునాది అంటే, వానకు పడదు, వరదకి పడదు, గాలికి పడదు. అలాంటి పునాది మీద ఇప్పుడు నువ్వు అప్పగించుకోవాలి. ఎవరికంటే దైవజనుడుకు. ఆయన నేర్పరి అయిన శిల్పకారుని వలె. వామ్మో ఎంత భక్తి చేసి ఈడి పెత్తనం ఏంది అనుకుంటాడు జాషువా. నువ్వు అనలేదు లేరా, నేను అనుకోకూడదా? సరే అనుకోమన్నాడు కానీ చాలామందికి ఎట్లుంటుందంటే, ఇంత చేసిన తర్వాత, ఇంత అంటే సామాన్యమా సార్? ఏంది పరలోకంలో హింస, సంతోషం, ఆనందం కలుగుద్ది, శ్రమలు అని ఒకటి ఫిక్స్ అవడం, నిజంగా దెబ్బలు తగిలినప్పుడు, బాధలు పడినప్పుడు కూడా హ్యాపీగా ఉండడం, సంఘం లేకుండా నేను లేను అనుకోవడం, మనం ప్రకాశిస్తే దేవునికి మహిమ రావాలనుకోవడం, పరిశీలన నీతి కంటే శాస్త్ర నీతి కానీ అంటే ఏంటి? చెప్పేవాడి నీతి కంటే మన నీతి అధికం అవ్వాలని. పరిశీలన శాస్త్రం ఏంటి? మళ్ళీ వీళ్ళ గురించి ఏముంది చెప్పేటోడు, వాడు మోసే పీట మంది ఉన్నాడు కాబట్టి నువ్వు సప్పుడు చేయకుండా ఈయనుంది, నువ్వు చేస్తున్నావా అంటాడు. అలా అనొద్దని ఉంది బైబిల్. ఉట్టికి చెప్తున్నా ఇట్లా, మరి నువ్వు చేస్తున్నావా అనకూడదు. ఎవ్వడు బైబిల్లో ఉంది, వాళ్ళు మోసే పీఠం మీద ఉన్నారు, వాళ్ళని క్వశ్చన్ చేయకు, చెప్పింది చేయన్నాడు. వాళ్ళకి ఆయన చూసుకుంటాడు. బైబిల్లో ఉంది ఆ మాట.
అంటే ఏంటి, ఆ కొంచెం చేసుకునే చిన్న చిన్నవి, వాళ్ళు పెద్ద పెద్దవి చేయరు. అక్కడ రాసింది ఏముంది, చిన్న చిన్నయే చెప్పేవాడు వదిలేస్తాడు, కానీ ఆ వదిలేసినవి కూడా మీరు వదలకండి, మిమ్మల్ని చేయమంటున్నాడు. ఇకపోతే సహోదరుల విషయంలో ఇవన్నిటిని పాటిస్తేనే ఒక పునాది అవుతుంది. ఆ పునాదికి పరీక్ష ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి మీద నుంచి వస్తుంది, పరలోకం నుంచి పరీక్ష రాదు. ఈ పునాది మీద పునాదే పోయేది దేంతోనంట, వానతోని, వరదతోని, గాలితోనే పునాది పోద్ది. ఇల్లు కాదు పోయేది, ఈడ పునాదే. ఈ పునాది పోకుండా ఉండాలంటే ఇలా మాటల మీద కట్టుకోవాలి. రెండోదిగా ఆయన మాటల మీద కట్టుకోవాలి. రెండోది ఆయన ఇచ్చిన డబ్బుల్లోనే. ఎందుకంటే విత్తువాడికి విత్తనం కలుగజేయవాడు ఆయనే. ఆ డబ్బుతోని దేనికి పునాది వేసుకోవాలా, రాబో కాలానికి కూడా పునాది. అంటే మనమే వేసుకునే పునాదులు, భూమి మీద ఒక పునాది ఉంది, పైన ఒక పునాది. లూకాసు వార్త 19వ అధ్యాయం 12వ అధ్యాయం ఉంటుంది కదా, 16లోను, అన్యాయపు సిరి వలన మీరు మనుషుల్ని నిత్యత్వం మందు వాడు నిన్ను చేర్చుకుంటారు. అంటే ఈ డబ్బులతో ఏం చేయాలా, అక్కడ ఒక మంచి పునాది, ఇక్కడ చేసే పనుల వల్లనే ఈడ డబ్బులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, మొత్తం పోతున్నాయి, ఊడ్చుకుపోతున్నాయి. ఇంకేం ఏంద్రా ఎన్నాళ్ళు ఉద్యోగం చేస్తే ఏం పని లేదు, పాటలు నీకాడ ఎంత ఉన్నాయి, నాకాడ ఏమీ లేవు. రాబో కాలానికి నేను ఒక పునాది వేసుకున్నా. హల్లెలూయా. అక్కడ పునాది ఉందండి మనకి. అక్కడికి వెళ్దాం అనుకున్నాడు కదా పునాది, వెళ్ళనోడికి ఎందుకు అవన్నీ. అలాంటి పునాది వేసుకున్న తర్వాత మళ్ళీ చెప్తాను, ఒక మాట చెప్పి ముగిస్తా. ఏమనుంది, ఇంత కష్టపడి నువ్వు భక్తి చేస్తే ఒకడు వచ్చి టాపీ పట్టుకొని మనకి బీపీ రాదా, ఇదేంది వింటున్నావు మేడం, చూసుకుంటుంది, చెక్ చేసుకో అసలు ఇది ఉందా, కొత్తగా చెప్తాడు, చూస్తాను, లైన్ గీస్తాను, చూసుకో. బెరయాసంగా, అమ్మో మంచి మేడం అయితే ఉందా లేదో అని చూస్తుంది అక్కడే. మీరు ఆలోచన చేయండి, ఇంత భక్తి చేసిన తర్వాత దేవుడు నన్ను పంపించాడు, నేర్పరైన శిల్పకారుని వల్ల నేను కట్టడం అంటే ఎవడు ఒప్పుకుంటాడు సార్? అంటే వీళ్ళకి మీరు ఒకసారి ఎంత భక్తి చేస్తే ఈ 3 అధ్యాయాలు పాటించగలుగుతాం కదా. ఇంతగా కాకుండా ఈ భక్తి మాటల మీదే కాకుండా డబ్బులతో కూడా మనం రాబో కాలానికి అది మనం వేసుకున్న తర్వాత ఇంకొకడు వచ్చంట నేర్పరి అయినా ఓయమ్మ. అసలు అంటే ఎంత తగ్గింపు, ఎంత విధేయత ఉండాలి ఒక వ్యక్తి కంటే. ఇంత భక్తి చేసినోడు కూడా కొరింథీ పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం, 8 అధ్యాయం 5వ వచనం, మొదట దేవునికిని అంత దైవజనునికి మిమ్మల్ని మీరే అప్పగించుకోవాలి. ఎట్ట అంటే నన్ను కట్టునైనా అని ఒప్పించుకోవాలి. ఆ అప్పగించుకోవడానికి ఎవరికి మనసు వస్తుంది, ఎవరికి రాదు. ఎందుకంటే ఇంత భక్తి చేస్తున్నాం కాబట్టి మనం ప్రకాశిస్తున్నాం. మనం సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకునే చాలా ఉన్నాయి. ఇప్పుడు కట్టమంటే ఎట్ట కడతారు? ఈయన కడతాడా అంటే, అరే బాబు, పునాది ఎంత స్ట్రాంగ్ ఉంటే అంతకాలం నుంచి నీ పునాది దేనికోసం నిలిచింది అబ్బా చెప్పు. మీ పునాది ఎప్పుడు పిచ్చి అక్కడ రాసింది ఏమిరా, నెంబర్ 1 వాన, వరద. భూమి మీద జరిగే ప్రతి శోధన కూడా నిలిచిండేటట్టు చేసుకోవాల్సిన ప్రతి బాధ్యత మనదే. అంత ఫౌండేషన్ మనమే వేసుకోవాలి. ఆ ఫౌండేషన్ ఎట్లా పడుతుంది అంటే ఆయన మాటల మీద కట్టుకుంటేనే అవుతుంది. కనుక మీ అందరి ఫౌండేషన్ ఎట్లుందో ఆలోచన చేయండి. ఒకవేళ ఏదన్నా ఒక రాయి మిస్ అయిందా, ఇప్పుడు పెట్టేసుకోండి. గోడ కట్టాక కింద పునాదిరాలు పీకలేం కదా. కట్టడానికి ముందే ఒక మంచి పునాదిలాగా ఉండండి. మంచిగా దేవుడు నివసించదగ్గ ఆలయంగా అది మార్చబడాలి. 10 చెప్తున్నామండి. ఇంత మంచి పునాది మనమే వేసుకో. బైబిల్ చదువుకో అనేది పిచ్చోండి అనుకున్నారా మీరు? దేనికి? ఇందులో ఏముందో తెలుసుకోవాలి కదా. నేను చెప్తే మాయ మాటలు అనుకుంటారు. మీరు దేవుణ్ణి నమ్మితే దేవుని మాటను నమ్మండి. దాని మీద మన ఇల్లు కట్టబడాలి. పునాదే గట్టిగా లేనోడు ఎవడేం చేస్తాడు అంటే, పునాదే గట్టిగా లేనోడు ఏమైపోతాడంటే దైవజనుడికి అప్పగించుకొని కట్టి అంతసేపాడు ఉండలేదు. వానకే పోయాడు. కొంతమంది చిన్న చిన్న కష్టాలకు పోకపోతే వరదకి పోతాడు. ఈ రెండిటికి పోలేదానికి ఒక గాలి వానతో మొత్తం లాస్ట్లో గాలి వస్తుంది. దేనికో దానికి ఈ 3టికి నిలిచిన వాడు దైవజను చేత కట్టబడాలి. ఎంత కష్టమండి. ఈ పాస్టర్ ఎవడా మేము ఇంత కష్టపడితే
అనిపిస్తుంది. నీకు ఏమనిపించేది ముఖ్యం కాదు, మన పైన ఒకడుండి మనం కట్టాడనేది బైబిల్ మాట. దీన్ని నమ్మండి, మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, దేవుడు నివసించదగ్గ ఆలయంగా మారదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన అందరూ మోకరి